పాత రిజర్వేషన్లకు అనుగుణంగానే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ముందుకు వెళుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి సీతక్క అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివార్లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడవచ్చని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలకు జరుగుతాయని, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరుగుతాయని పేర్కొన్నారు. వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడవచ్చని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలకు జరుగుతాయని, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందుగా నిర్వహించకపోతే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ల్యాబ్స్ అవుతాయన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు పోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పరంగా 27%, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. సరే, ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ చేస్తామో అదే రకంగా ఇంద్రమ్మ చీరలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి సీతక్క చెప్పారు. బిక్కనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంద్రమ్మ చీరలను ప్రతి ఒక్క మహిళ కట్టుకోవాలన్న ఉద్దేశంతో మంచి చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. చీరల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇది గిట్టని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చిరువలు పడువలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుందని విమర్శించారు. అనంతరం మహిళలకు బొట్టు పెట్టి చీరలను పంపిణీ చేశారు. కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతా ఉంది.